సార్వభౌముడు వీక్షకులందరికీ సార్వభౌముడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలండి. ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే విమర్శలు ఎక్కువైపోయాయండి. ఎక్కడ పెట్టినా యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో కావచ్చు, వ్యక్తిగతమైన జీవితంలో కావచ్చు, విమర్శలు ఎక్కువైపోతూ ఉన్నాయి. చేసేవాళ్ళని పని చేయలేరు, వాళ్ళు కూడా చేయరు. ఎక్కడ పట్టినా విమర్శలేనండి. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నా. కౌంటర్గా దయచేసి ఎవరిని విమర్శించకండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారండి. ఎవరికి వచ్చిన జ్ఞానంలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరికి ఉన్న బ్రెయిన్ వాళ్ళకు ఉంది, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంది. కనుక చేయగలిగితే చేయండి, లేదా చేసే వాళ్ళని విమర్శించకండి. ఎక్కడ పట్టినా విమర్శలేనండి. మంచిగా డ్రెస్ చేసుకుంటే విమర్శలు, తగ్గేసుకుంటే విమర్శలు, వాచి పెడితే విమర్శలు, గడ్డం పెంచితే విమర్శలు. గడ్డం పెంచితే తప్పే ఉందండి? వాచి పెడితే తప్పే ఉంది? తగ్ చేస్తే తప్పే ఉంది? స్టైల్గా మాట్లాడితే తప్పే ఉంది? ఎవరు దయచేసి విమర్శ చేయకండి. క్రైస్తవత్వంలో విమర్శలు పనికిరావు అనే దాని కొరకు ఈ వీడియో పెడుతున్నాం. దైవ సేవకుడు కష్టపడి పరిచర్య చేస్తున్నప్పుడు, దైవ సేవకుడు కష్టపడి ప్రయాసపడుతున్నప్పుడు విమర్శలు చేయకండి. ఆయన వాక్యం ఎలా చెప్పాడో, ఈయన ఎలా ఉన్నాడో, ఆయన అలా ఉన్నాడు, ఇంతకు నీవెలాగున్నావో నీకు తెలుసా? ముందు నీ తండ్రిలో దూరాన్ని తీసుకుని ఎదుటి వారి గురించి మాట్లాడాలండి. దయచేసి విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టండి. దేవుని పని చేసే వాళ్ళని కావచ్చు, దేవునిలో ఎదిగే వాళ్ళని కావచ్చు, దేవుని పరిచయం చేసే వాళ్ళని కావచ్చు, ఎవరిని విమర్శించకండి. దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అందుకే వీడియో పెడుతున్నా. ఎవరికున్న టాలెంట్ వాళ్ళకు ఉంది కనుక యూట్యూబ్లో నేను వీడియోలు పెడుతున్నప్పుడు కూడా ఎవరు బ్యాడ్ కామెంట్ పెట్టబాకండి. ఎందుకంటే బ్యాడ్ కామెంట్లు వద్దు. ఒక క్రైస్తవుడు విమర్శించుకుంటే, ఒక క్రైస్తవుడు నిలదీస్తే మనం అన్నిటితో ఎలా పోరాడగలం? మొదలతో ఎలా పోరాడగలం? మనల్ని మనమే విమర్శించుకున్నాం ఈ రోజుల్లో. ఆ దైవసేవకుడు స్టైల్గా ఉన్నాడంట, ఈ దైవసేవకుడు అది చేశాడంట, ఈ దైవసేవకుడు పెద్ద పెద్ద బ్యానర్లు వేసాడంట, ఈ దైవసేవకుడు లైటింగ్స్ పెట్టాడంట. వాళ్ళందరితో మనకేం పనండి? ముందు మనం ఎలాగున్నామో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ నువ్వు బాగున్నావా? బాగలే కదా. నువ్వు ఎలాగున్నావు నీకు తెలుసా ఎదుటి వాళ్ళు విమర్శించే ముందు? కనుక విమర్శలు అనేవి దయచేసి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరి కోణంలో వాళ్ళు వెళుతూ ఉన్నారండి. అనేక మంది దేవుని పరిచయం చేస్తూ ఉన్నారు. అతను బాగా స్టైల్గా ఉన్నంత మాత్రాన అతను బ్యాడ్ అని చెప్పలేం. అతను స్టైల్గా గడ్డం పెంచినట్టు మాత్రాన అతను బ్యాడ్ అని చెప్పలేం. అతను ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో వాళ్ళకి తెలుసండి. మన పక్కన వాళ్ళకి ఎవరికి తెలియదు. కనుక ఈ విమర్శ చేసేవాళ్ళు నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ నువ్వు ఎలాగున్నావో ఫస్ట్ తెలుసుకో. అంతే. ఎదుటి వాళ్ళని ఎవరు విమర్శించకండి. ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుంటారు. కనుక యూట్యూబ్లో ఎక్కువ నేను చూసేది ఏంటంటే, చాలామంది చెప్తూ బాధపడుతున్నారు, బ్యాడ్ కామెంట్లు పెడుతూ ఉన్నారని. ఎందుకండి మనకు బ్యాడ్ కామెంట్లు పెట్టడం? వీడియో నచ్చితే చూడండి, నచ్చకపోతే వెళ్ళిపోండి, స్కిప్ చేసేయండి. అంతేగాని విమర్శలు చేసి వాళ్ళని గాయపరిస్తే ఎలాగండి? ఒక మనిషిని గాయపరిచేది ఓ నోటి మాటే, అంతే, ఇంకేం కాదు. నోటి మాట వల్ల ఒక మనిషి ఎంత బాధపడతాడో తెలుసా? ఆ బాధపడే వ్యక్తికి ఆ బాధ అర్థం అవుతుందండి. విమర్శించేవాడికి నోటి మాట అనేస్తాడు, బాధపడేది ఎవరు? కాబట్టి యూట్యూబ్లో కూడా నేను చెప్తున్నా, ఈ సార్వభౌముడు మినిస్ట్రీస్ అనే ఛానల్లో కూడా ప్రతి ఒక్క వీడియో నచ్చితే మంచి కామెంట్ చేయండి, నచ్చకపోతే వెళ్ళిపోండి. నేను చూడమని చెప్పను. కనుక విమర్శ చేయకండి. బ్యాడ్ కామెంట్లు దయచేసి పెట్టకండి. బ్యాడ్ కామెంట్లు పెడితే మీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను మీతో. కాబట్టి దయచేసి బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు. దేవుని సేవలో విమర్శలు వద్దు. నేను యూట్యూబ్లో కాదు, బయట కూడా చెప్తున్నా. యూట్యూబ్లోకి విమర్శలు చేయబాకండి, బయట కూడా విమర్శలు చేయబాకండి. ఎవరు పరిచయం వాళ్ళు చేస్తారు. స్టైల్గా పాట పాడాడు, స్టైల్గా వాకింగ్ చేస్తున్నాడు, స్టైల్గా వాకింగ్ చెప్తున్నాడు, అవన్నీ మనకి ఎందుకు? ట్రెండ్ అండి, ప్రజెంట్ ట్రెండ్ ఉంది, అది తెలుసుకోవాలి ఫస్ట్. ఆ రోజుల్లో అంటే దైవ సేవకులకి, ఆ రోజుల్లో పాత రోజుల్లో ఫోన్లు లేవు, ఏమీ లేవు, అంతగా నాగరికత తెలియదు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ట్రెండ్ మారిందండి. పిచ్చిగా గడ్డం పెంచుకొని జుట్టుకు పోసుకొని వాకింగ్ చెప్తే ఏమంటారు? కాబట్టి ఈ రోజుల్లో ప్రజెంట్ ఎలాగుందో అలాగ మనం నడుచుకోవాలి, అంతే. ప్రజెంట్ స్టైల్గా ఉంటేనే దేవుని వాక్యాన్ని వింటారు, మర్యాద ఇస్తారు. పిచ్చిగా రెడీ అయ్యి పిచ్చిగా చినిపిని కొట్టేసుకోకపోతే ఏమంటారు?
ఏం పాస్టర్ ఈయన నాగరిక తెలియని వాడు అంటారు. కాబట్టి ప్రజెంట్ జనరేషన్ ఎలాగుందో అలా నడుచుకుంటున్నారు ప్రతి ఒక్క దైవ సేవకుడు. నేను కూడా ఎవరన్నా అంతే. కాబట్టి ట్రెండ్ ఎలాగుందో అలా ఫాలో అవుతున్నారు. అంతేగాని వాళ్ళకి బెల్టాకులు వచ్చి వాళ్ళ కొమ్ములు వచ్చి వాళ్ళు ఏమి పెద్ద పెద్ద ఫోజులు ఇవ్వట్లేదండి. కాబట్టి దయచేసి విమర్శలు వద్దు. ఏ దైవ సేవకుని విమర్శించకండి. ఒకవేళ ఆయన వాక్యం బాగా చెప్పినా బాగా చెప్పకపోయినా విమర్శ వద్దు. దేవుడు చూసుకుంటాడండి. పరలోకం ఎవరికో, నరకం ఎవరికో, శిక్ష ఎవరికో దేవుడు ఉన్నాడు. తీర్పు తీసేవాడు దేవుడు ఉన్నాడు. మనం ఎవరు తీర్పు తీర్చడానికి. కాబట్టి ఫస్ట్ విమర్శ చేసేవాడికి ఒకే మాట చెప్తున్నా, ముందు విమర్శ చేసేవాడా నువ్వు ఎలా ఉన్నావో ఫస్ట్ తెలుసుకో. నెక్స్ట్ ఎదుటివాడిని విమర్శించు. కనుక దయచేసి నేను చెప్పేది ఒకటే ఈ వీడియో ద్వారా, ఎవరి పని వాళ్ళు చేసుకోండి. పక్కనోడి దాంట్లో వేలు పెట్టబాకండి. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిగా ఉంటుంది కాలం కూడా. పక్కన విషయంలో వేలు పెడితే ఏమవుతుందంటే గొడవలని అవన్నీ ఇవ్వడి తలనొప్పులు తయారవుతాయి. కనుక నేను కానీ ఎవరిని విమర్శించను. ఇంకా నేను ఎవరిని విమర్శించనండి. దయచేసి నన్ను కూడా ఎవరు విమర్శించకండి. సార్వభౌముడు మినిస్ట్రీ పెట్టాడు, మందిరం లేదు. మందిరం అనేది నాకు వద్దండి. సార్వభౌముడు మినిస్ట్రీస్ అనేది ఇది ఒక పరిచర్య అంతే. మందిరాల కొరకు పెట్టింది కాదని నేను ఫస్ట్ చెప్పా. కాబట్టి మందిరం అనేది దేవుడిస్తాడు, దేవుడిస్తే హ్యాపీ. అంతేగాని ఈ పరిచర్య నేను చేయడానికే ఈ సార్వభౌముడు మినిస్ట్రీ అని పేరు పెట్టా అంతే. మందిరం స్థాపించడానికి కొరకు కాదు, దేవుని సువార్త కొరకే పెట్టబడిన పరిచర్య సార్వభౌముడు మినిస్ట్రీస్. కనుక దేవుడు అనుకుంటే ఏదైనా చేస్తాడండి. దేవుడు అనుకుంటే మందిరాలు కాదు పెద్ద బిల్డింగ్లు కట్టిస్తాడు ఆయన. కాబట్టి దేవుడి సాధ్యం కానిది ఏది ఉంది? కానీ మనుషులకి ఏమైనా సాధ్యం ఉందా చెప్పండి? దేవుడే లేకపోతే మనిషి అద్భుతాలు చేయగలడా? స్వస్థతలు చేయగలడా? మన పక్కన నడిపించేది దేవుడు, మనం కాదు. మన వల్ల ఏది జరగదు. కొంతమంది అంటారు నేను అద్భుతాలు చేశాను, స్వస్థతలు చేశాను. నువ్వు చేసావా? చేయవు. నీ వెనక దేవుడు చేస్తున్నాడు. ఆయన లేకపోతే మనం ఏమీ చేయలేం. దేవుడు సేవ చేయలేం మనం. కాబట్టి దేవుడు మనతో దేవుడు మనతో ఉన్నాడు కాబట్టే మనం ఉండగలుగుతున్నాం అంతే నేను చెప్పేది. నేను కూడా మేబీ ఈ వాక్యం చెప్పగలుగుతానంటే నాకు దేవుడి జ్ఞానాన్ని బట్టి చెప్తున్నా. నా వల్ల ఏది కాదు. నేను ఎవరండి అసలుకి? మట్టి మనిషిని. కాబట్టి ప్రతి ఒక్కరి వెనుక దేవుడు ఉంటేనే ప్రతి ఒక్కడు ఏదైనా చేయగలడు. దేవునికి ఇవ్వండి క్రెడిట్ అంతా. అటకాదు మన గొప్పలు చెప్పుకోగలుగుతున్నాం ఈ రోజుల్లో. దేవుడు లేడని చెప్పేసి మనమే దేవుడు అయిపోతే ఎలాగా? ఒక కార్యం చేసావంటే నువ్వు కాదు కార్యం చేసింది దేవుడు. అద్భుతాలు చేసావంటే మనం కాదు అద్భుతాలు చేసేది దేవుడు. కనుక దేవుడికి ముందు పేరు ఇవ్వండి. ఫస్ట్ దేవునికి ఇవ్వండి పేరు. అంతేగాని మనకు ఏమీ వద్దండి. దేవుడు లేకపోతే మనం అసలు లేం. కాబట్టి ఈ వీడియో ఎందుకు పెట్టానంటే విమర్శలు దయచేసి ఎవరు చేయొద్దు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరికున్న జ్ఞానం వల్ల వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరికున్న టాలెంట్ వాళ్ళకు ఉంది అంతే. నీకు దమ్ముంటే, నీకు సత్తా ఉంటే నువ్వు కూడా చెయ్యి. అంతేకాని ఎదుటి వారిని ఏది అనకండి. మీకు జ్ఞానం ఉందా చేయండి, అంతేగాని అతన్ని విమర్శించకూడదు. కాబట్టి ఎవరు ఏమి చేసుకున్నా, ఎంత పెద్ద అభివృద్ధి పొందినా దయచేసి తప్పులు వెతకొద్దు. కాబట్టి అందరూ ఐక్యతగా ఉండాలండి. మనం ఈ రోజుల్లో సహోదర ఐక్యత కలిగి ఉంటే ఎంత మీద మనోహరం. అందరం ఐక్యత కలిగి ఉందాం, అంతేగాని విమర్శలు వద్దు దయచేసి. కాబట్టి ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ నేను చెప్పింది అర్థం చేసుకోవాలని భావిస్తున్నా. నేను ఎవరు తిట్టలేదండి. తప్పుగా మాట్లాడుతున్నా క్షమించండి. ఎందుకంటే తిట్టడం లేదు నేను ఎవరు. దయచేసి మారండి. ప్రపంచంలో ఉన్న ప్రజలు మారండి అని చెప్తున్నా. కాబట్టి విమర్శలు దయచేసి ఎవరు చేయొద్దండి ప్లీజ్. మీకు అందరికి నేను చేతులు జోడించి నమస్కారం పెడుతున్నా. విమర్శలు ఎవరిని చేయొద్దు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా దేవుని పరిచయంలో వెళ్ళిపోండి. దేవుడు మనందరినీ దీవిస్తాడు. కనుక నేను దేవుడు చెప్పే మాట ఒకటే, ఎవరైనా విమర్శలు చేస్తూ ఉంటే ప్రభువా వారందరినీ మార్చు. దయచేసి ఎవరిని విమర్శ చేయకుండా వాళ్ళ హృదయాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాను అంతే. నేను వాళ్ళ నాశనాన్ని కోరుకోను. కాబట్టి ప్రతి ఒక్కరూ మారండి, మంచిగా బ్రతకండి, దేవుని పరిచర్లో చెలరిగిపోదాం. ఈ కొద్ది వీడియోని, ఈ చిన్న వాక్యాన్ని, ఈ కొద్ది మాటలని దేవుడు దీవించిన గాక. ఆమేన్.